నమస్తే. వెల్కమ్ టు లిఖిత్ క్రియేషన్స్. నా ఛానల్‌లో ఎక్కువగా మా పిల్లల వీడియోస్ అనగా మా స్కూల్ పిల్లల వీడియోస్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, వాటితో పాటుగా నాకు టైలరింగ్ వచ్చు. అలాగే నార్మల్ మెషిన్‌తో ఎంబ్రాయిడరీ కూడా వచ్చు. సో, నాకున్న స్పేర్ టైంలో నేను ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో, ఈరోజు వచ్చేసి యాక్చువల్‌గా అయితే ఈ బ్లౌజ్‌కి అంతగా వర్క్ లేదు. బట్ ఏంటంటే నేను ఇంత థిన్‌గా ఉన్న క్లాత్ మీద కూడా ఈ నార్మల్ మెషిన్‌తో ఎంబ్రాయిడరీ ఎలా వస్తుందా చూద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. సో, ముందుగా డిజైన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. నేను ఓన్‌గా డ్రా చేసుకున్నాను. ముందు పేపర్ మీద డ్రా చేసి దాని నుంచి ఈ క్లాత్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాను. క్లాత్ చాలా థిన్‌గా ఉందనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్ న్యూస్ పేపర్ పెట్టాను. తర్వాత పేపర్‌ని తీసేయొచ్చండి. సో, ఈ వీడియోని మొత్తం చూశాక మీకు ఈ డిజైన్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నార్మల్ మిషన్‌తో చాలా ఈజీగా ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చండి. మీలో ఎవరికైనా నార్మల్ మిషన్‌తో స్టిచ్ చేయటం తెలిస్తే గనక జస్ట్ 2 సెట్టింగ్స్‌తో ఈ నార్మల్ మిషన్‌ని ఎంబ్రాయిడరీ మిషన్‌గా చేంజ్ చేయవచ్చు. అలాగే మనకి ఎంబ్రాయిడరీ ఇప్పుడు ప్రతి శారీకి మనకి మ్యాక్సిమం ఎంబ్రాయిడరీతో చేసిన వర్క్ బ్లౌజు ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నారు. సో, మినిమం 300 స్టార్ట్ అవుతుందనుకుంటా. బట్ నేనైతే ప్రతి శారీ మీదకి ఏ బ్లౌజు ఎంబ్రాయిడరీ చేయాలనుకున్నా కూడా ఈ నార్మల్ మెషిన్‌తోనే చేసేసుకుంటాను. సో, మీలో ఎవరికైనా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఈ వీడియోస్ ద్వారా మీరు కూడా ఈ నార్మల్ మెషిన్‌తో ఎంబ్రాయిడరీ అనేది నేర్చుకోవచ్చు. అలాగే మీకు ఈ ఎంబ్రాయిడరీ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మొత్తం చూశాక డిజైన్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
నెక్ డిజైన్ మొత్తం ఇలా వచ్చిందండి. బ్యాక్ నెక్, అలాగే ఇది ఫ్రంట్ నెక్ వేశాను. హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ 2 ఫ్లవర్స్ ఇలా వేశాను. థ్యాంక్ యూ.